ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 14న వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంగి కోర్మనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓవైపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరోవైపు వడగాల్పులు వీచే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 98 మండలాల్లో సోమవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరులోని 5 మండలాలు, కాకినాడలో 9, కోనసీమ 8, తూర్పుగోదావరి జిల్లా 7, ఏలూరు 8, కృష్ణా 10, గుంటూరు 13, బాపట్ల 9, పల్నాడు 5, ప్రకాశం 6 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వడగాడ్పులు, పిడుగుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అకాల వర్షం 2 రాష్ట్రాల్లోని రైతులను నట్టేట ముంచింది. వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. జనగాం జిల్లాలో కురిసిన రాళ్లవానకు చేతికొచ్చిన వరి పంట నేల కొరిగింది. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇటు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఉరుములు మెరుపులతో కురిసిన రాళ్ల వర్షానికి వరి పంట దెబ్బతింది. అలాగే కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. దీంతో రైతన్నలు లబోదీపోమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అకాల వర్షం సృష్టించిన బీభత్సానికి నిమ్మ, మామిడి తోటలు 100 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు, పొదిరి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వణికిస్తున్నాయి.